మొదటి భార్యకు విడాకులు ఇచ్చినాక రెండో భార్య అనేది అది చేస్తారు, లేకుండా అట్లా చేయడం కూడా ఆశ్రయించాలి. అంటే మేము డీజీపీ దాకా పోతేనే మాకు న్యాయం జరుగుతుందా అనేది ఒక ఆలోచన. అందుకని ఎక్కడికి పోవాల్సింది ఆయన చేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలోనే వద్దాము కలుద్దాము అని చెప్పేసి వచ్చినాము. కానీ ఇలా ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే అక్కడనేమో నేను డ్యూటీలో ఉన్నా, నాకు జూన్ 4 దాకా వీలు కాదని చెప్పేసి అక్కడే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే జూన్ 4 దాకా నాకు వీలు కాదని అక్కడే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే ఆయన లీవ్లో ఉన్నాడు, 24 వరకు లీవ్లో ఉన్నాడు. ఆయన ఇక్కడికి రాడు ఇప్పుడు. మరి ఎక్కడికి పోమంటారు? ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడికి న్యాయం జరుగుతుంది? ఎక్కడికి పోతే న్యాయం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్దాం. దీన్ని మరి పెద్ద ఆయన అదే వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తికి అదే వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మామూలు పౌరుల పరిస్థితి ఏది, మామూలు జనాల పరిస్థితి ఏది? మీడియా ముఖంగా నేను ఒకటే కోరుకుంటున్నా, నా పిల్లలు నాకు ఇప్పించండి. నా పిల్లలు సిద్దిపేట సిపి గారికి ఇదే నా విన్నతి, కరీంనగర్ సిపి గారికి కూడా నా విన్నతి. నాకు నా పిల్లలు కావాలి. నా పిల్లలకి చాలా భయం ఉంది. నా భర్తతోటి థర్డ్ పర్సన్ అన్న ఆమెతోటి కూడా నా పిల్లలకి ప్రాణ భయం ఉంది. పెళ్ళికి వచ్చిన నా భర్త నన్ను అద్దనుకుంటాడు, నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని పోయిండు. పిల్లలు కావాలని నేను కొమరెల్లికి వచ్చాను. నా పేరు మానస, వైఫ్ ఆఫ్ నాగరాజు, ఎస్ఐ నాగరాజు. నా పిల్లల్ని తీసుకుపోయిండు. 2 years నుంచి నన్ను హరాస్మెంట్ చేస్తుండు, టార్చర్ పెడుతుండు, డివోర్స్ కావాలంటుండు. ఇక్కడికి వస్తే మరో అమ్మాయి ఉందని తెలిసింది. కొమరేలికి వచ్చే వరకు కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నేను ఎస్ఐ వైఫ్ అని చెప్తే, నువ్వు ఆ అమ్మాయి ఎస్ఐ వైఫ్, మరి అంతకుముందు 2-3 సార్లు వచ్చిన ఆమె ఎస్ఐ వైఫ్ కదా అనుకుంటా చెప్తారు. ఇక్కడికి వస్తే నాకు ఇక్కడికి వస్తేనే అర్థమైంది ఇక్కడ ఇంకో అమ్మాయి ఉందని. ఇప్పుడు కోసమే పోరాటం చేస్తున్నా. నాకు నా పిల్లల్ని ఇప్పిస్తే చాలు.